మళ్ళా నాకు అవకాశం ఇస్తారా? చెప్పండి. అయితే ఇస్మాయిల్ గారికి గానీ చెప్పేది ఏంటంటే ప్రధానంగా సరే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు, బీఆర్ఎస్ హయాంలో ఏం జరగలేదు, ఏం జరిగింది అనేది పక్కన పెడదాం. నిజంగా కవిత గారు ప్రజల పక్షాన పోరాడదలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద పోరాటం చేయాలి, 420 హామీల మీద పోరాటం చేయాలి, కేంద్రం సహాయ నిరాకరణ మీద పోరాటం చేయాలి, బీజేపీ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా పోరాటం చేయాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ కాదు కదా, మరి గతం దవ్వుకొని పెంట దవ్వుతే బోకెంచలే వస్తాయంటారు కదా, గతాన్ని దవ్వడం ఎందుకు అవసరం లేదు కదా. తండ్రి గారినే తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారు అభివృద్ధి ప్రదాత, ప్రగతిరత సారథి, ఆయనను విభేదించడం కాదు, రేవంత్ రెడ్డి గారిని విభేదించండి. వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ప్రజలను ఇవాళ ఎంత దోకా చేస్తా ఉన్నారు, పాలన పడకేసిన పరిస్థితి, మంత్రులు కుమ్ములాటలు, పోరాటాలు, వీధి నోటితో అనకూడదు మంత్రులు నా స్థాయి గాని ఏ స్థాయిలో దిగజారి మంత్రులు కొట్లాడుకుంటా ఉన్నారు. ఇవాళ పంపకాల గొడవ ఏ స్థాయికి శృతి మించింది. ఇది కదా సమస్య, దీని మీద కదా పోరాడాలి. సమస్య కాదు సుమిత్ర గారు, ప్లీజ్ అది సమస్య అని అనకండి. ఇప్పుడు సొంత కూతురే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా బయటకు వచ్చి అప్పుడు ప్రభుత్వం తప్పు చేసింది అని మీ ఉద్యమ నాయకుని బిడ్డ చెప్తుంటే మీరేమో మా పార్టీ నాయకులు మా పంపకాలు మా అని అంటున్నారు. 10 సంవత్సరాలు ఏం అవినీతి జరిగింది అనేది లెటర్ అప్ప నుండి కవితనే చెప్తుంది. మళ్ళీ మీరేమో కొత్తగా సుమిత్ర గారు మా పార్టీ గురించి, మా నాయకుల గురించి, మా పంపకాలు అని ఎంతసేపు మీరు మా పార్టీ నాయకుల గురించి కాదండి, మీ పార్టీ మీద సొంత కూతురే ఏం మాట్లాడుతున్నది అది చూడండి సుమిత్ర గారు. దాని వల్ల మీకు ఇబ్బంది జరుగుతుంది కానీ మా పార్టీ నాయకుల వల్ల ఏమి ఇబ్బంది జరుగుతలేదు. మా పార్టీ నాయకుల వల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది తప్ప మీకేమి ఇబ్బంది లేదు కదా. కేసీఆర్ గారు తన సొంత కూతురైనప్పటికీ పార్టీని విభేదించారు కాబట్టి పక్కన పెట్టిండండి. కాంగ్రెస్ కా దమ్ము ధైర్యం ఉందా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నిరంతరం రోజు ధారావాహిక లాగా ఓ సీరియల్ లాగా ఆయన కొనసాగిస్తూనే ఉంటాడు, ఆయన విభేదిస్తూనే ఉంటాడు, ఆయన సుమిత్ర గారు దయచేసి మీకు తెలిసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రావడం కోసము ఆయన మంత్రి పదవిని తెలంగాణ కోసం త్యాగం చేసిన వ్యక్తి అండి. ఇక్కడ కవిత గాని అక్కడ కుటుంబంలో పదవులు అనుభవించిన వాళ్ళు ఎవరు గాని అమరులైన కుటుంబాలకు ఉద్యమకారుల కోసమో వీళ్ళ కుర్చీలు ఖాళీ చేసి ఇవ్వలేదు. ఎప్పటికెప్పుడు మాకుందామని అనుకున్న వాళ్ళు తప్ప మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన వ్యక్తికి కొట్లాడిన వ్యక్తికి మాట్లాడే హక్కు ఉంటుందండి. డెఫినెట్ గా ఉంటుంది. త్యాగం చేయకపోతే కేసీఆర్ గారు పదవులను త్యాగం చేయకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని తీసుకుపోకపోతే తెలంగాణ సాధ్యమయ్యేదా? 69 ఉద్యమం లాగా అణచివేతకు గురి కాకపోతుండేనా? కాల్పులో ఏదో జరగకపోతుండేనా? శాంతియుత పద్ధతిలో మహాత్ముడి అహింస మార్గంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకుపోవడానికి ఓట్లనే ఒక ఆయుధంగా మలిచి తెలంగాణ సాధించడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేసి పదవులు ఇట్లా వదిలిపెట్టిండ్రు కదా. ఆ ప్రయత్నంలో మా పార్టీ వాళ్ళు కూడా సహకరించింది సుమిత్ర గారు. మీరు గతం తెలుసుకోండి. మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆయన మంత్రిగా ఉండి కూడా మంత్రి పదవిని త్యాగం చేసిండు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సుమిత్ర గారు మమ్మల్ని చూపిస్తారు, మేము చర్య తీసుకున్నాం, మీరు తీసుకోండి. కొండా సురేఖ గారిని తప్పించండి చూద్దాం, మీరు తీసుకోండి చర్య. మీ పార్టీలో అసమ్మతి మీదనో లేదా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడే వారి మీదనో మీరు చర్య తీసుకునే రేవంత్ రెడ్డి గారికి తీసుకునే దమ్ము ధైర్యం ఉన్నదా? రేవంత్ రెడ్డి గారి దమ్ము ధైర్యం గురించి, కాంగ్రెస్ పార్టీ దమ్ము ధైర్యం గురించి మీరు మాట్లాడొద్దు సుమిత్ర గారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పాటుపడే పార్టీ కాబట్టి, ప్రజాపాలన చేస్తుంది కాబట్టి, మాది ఒక పెద్ద కుటుంబం, కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ కాబట్టి మంచి చెడ్డ అన్ని ఉంటాయి. వాటిని అన్నిటిని సమీకరించుకొని డెఫినెట్ గా ఎవరి మీద క్రమశిక్షణ తీసుకోవాలి, ఎవరిని సస్పెండ్ చేయాలి, ఎవరిని పదవులు ఉంచాలి అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటదండి. ఇక్కడ సొంత కుటుంబం లాగా జరగదండి ఇక్కడ వ్యవహారము. కొండా సుస్మిత గారు, సొంత మంత్రి గారి పాప కొండా సుస్మిత గారు
మరి నోరు జారిండ్రు మా పాప తప్పన్నారు అని ఆమె అంటది, కడతకు తుపాకీ పెట్టిండ్రు ఆ తుపాకీ ఎక్కడిది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందని ఆమె అంటది. అవునండి, కొండా సురేఖ గారు మా అమ్మాయి మాటలకు బాధపడుతున్నాం చెప్పారు కదా, కానీ ఇక్కడ మీరు అట్లా చెప్పట్లేదు కదా. మీ పార్టీ వాళ్ళు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తామని చెప్తలేం కదా. మొన్నటి దాకా అధికారంలో నుండి వచ్చిన మీ కవితక్కనే చెప్తుంది కదా అన్యాయం జరిగింది అని. అధికారంలో ఉన్న మీ వాళ్ళే చెప్తున్నారు కదా. మా వాళ్ళు ఏం చెప్తున్నారండి? మీ అధినేత కూతురే చెప్తున్నది కదా ఇక్కడ. రమ్యారావు గారు వినండి, చెప్పండి. వినండి. ఆమె పార్టీ పెట్టుకోవాలనుకున్నప్పుడు, ఆమె బయటకు రావాలనుకున్నప్పుడు, ఆమె స్వతంత్రంగా ఉండాలనుకున్నప్పుడు, ఆమెకు ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉన్నప్పుడు ఆమె మాట్లాడిండ్రు. పార్టీలోనే ఉన్న మంత్రులు, పార్టీలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, పార్టీలోనే ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఎంత మంది ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో భాగస్వాములైనటువంటి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. మరి తేడా లేదా దానికి దీనికి? కవిత గారు మాట్లాడిన దానికి ప్రస్తుతం వీళ్ళు మాట్లాడిన దానికి తేడా లేదంటారా? స్పష్టం కదా అక్కడ. సుమిత్ర గారు, మేము అధికారంలో ఉన్నా గానీ మాది కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ, పెద్ద పార్టీ, మాదొక పెద్ద కుటుంబం లాంటిది కాబట్టి మాట్లాడుకుంటాం, పరిష్కరించుకుంటాం, అన్ని రకాలు ఉంటది. కేవలం అధికారం కోసమే లేదు సుమిత్ర గారు. కేవలం అధికారంలో ఉన్నప్పుడు పెదాలు మూసుకొని, అధికారం లేనప్పుడు మైకులు పట్టుకొని మాట్లాడే సంస్కృతి కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా నాయకులం డెఫినెట్ గా ప్రతి దాని మీద మాట్లాడుకుంటాం, చర్చించుకుంటాం, సమస్యలుంటే పరిష్కరించుకుంటాం, ప్రజల కోసం పనిచేసుకుంటాం, ప్రజల కోసం పనిచేస్తాం మేము. అంతే తప్ప అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకుంటే ఒక రకంగా మేము మాట్లాడమండి. అది కాంగ్రెస్ సంస్కృతి కాదు. డెఫినెట్ గా ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మీరు అన్నట్టు గొడవలు ఉంటుండొచ్చు, కాంగ్రెస్ పెద్ద కుటుంబం కాబట్టి డెఫినెట్ గా అభిప్రాయ భేదాలు డెఫినెట్ గా ఉంటాయి. ఇప్పుడు మొన్నటి వరకు అధికారం అనుభవించి వచ్చిన మీ కవితక్కనే కదా ఈ రోజు వచ్చి మళ్ళీ మీ మీద మాట్లాడుతుంటే మీరు మాట్లాడే పరిస్థితి వచ్చింది కదా. నేను ఇప్పుడే చెప్పిన ఎగ్జాంపుల్ కవిత గారు మాట్లాడడం. రమ్యారావు గారు ఏంటి కవిత గమ్యం ఎటు? లాగౌట్ ఎందుకు అవుతారు? అవసరం లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పాలండి, క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే గన్ పార్క్ వెళ్ళి క్షమాపణ కోరుతున్నానడం కాదు, మరి గతంలో నేను ఓడిపోయి కూడా ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు ఇదే గన్ పార్క్ వచ్చి ఏ ఒక్కరికన్నా నాలాగా అమరులైన కుటుంబాల నుంచి ఒక్క ఆడపిల్లకి ఎమ్మెల్సీ ఇస్తానంటే ఈ రోజు తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణను అభిమానించే వాళ్ళు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు కవితకు జేజేలు కొట్టేవాళ్ళు. అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడి ఇస్మాయిల్ గారు వచ్చి ఇంట్లో కూర్చోవడం అని ఇంకొకరిని అవమానపరిచే విధంగా మాట్లాడడం ఇదేనండి. ఫైనల్ గా ఇప్పుడు ఒకవేళ 4 నెలల ఇష్యూ తర్వాత, 4 నెలల ప్రజాబాటు తర్వాత ఇవాళైతే టార్గెట్ నాకు బీఆర్ఎస్ కనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ లో జాయిన్ అవుతా, లేకపోతే కాంగ్రెస్ తో అలయన్స్ పెట్టుకుంటా సపోర్ట్ చేస్తారా? మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కాంగ్రెస్ లో జాయిన్ అవుతా, కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకుంటా సపోర్ట్ చేస్తారా? కాంగ్రెస్ లో ఇప్పుడు కొత్త కాదండి, గతంలోనే జాయిన్ అవుతా అంటే వద్దన్నాం కదా మేము. కాంగ్రెస్ అధిష్టానం వద్దన్నది, ఇక్కడ నాయకులు వద్దన్నారు. మీరు వద్దన్నారా? నేను వద్దనడం ఏంది? మా కార్యకర్తలు వద్దంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వద్దంటుంది. కార్యకర్తలు అడగలే కదా, అక్కడ దాకా పోలే కదా. టాప్ లెవెల్ లీడర్షిప్ లో డెఫినెట్ గా కాంగ్రెస్ కార్యకర్తలది నాయకులు వింటారు కదా, అది ప్రజానాడు ఏందనేది తెలుసుకుంటారు కదా. ఎటు పడతాడు ఎవరు వస్తామంటే వాళ్ళని అడ్డగోలుగా ఎటు పడతాడు. చెప్పండి సుమిత్ర గారు, ఇంతకుముందు ఏదో అడుగుతున్నారు. ఈ అమరవీరుల కుటుంబానికి విషయాలకు వస్తే కేసీఆర్ గారు మెజారిటీ అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఒక ఉద్యోగం ఇంటికి ఇచ్చిండ్రండి. అన్యాయం జరిగింది అనడం సమంజసం కాదు. ఇంకా ఎక్కడైనా మిగిలిపోతే మిగిలిపోవచ్చు. ఆ ప్రయత్నం ఆ దఫా జరుగుతూనే ఉంది. ఈసారి అధికారంలోకి రాలేము, కాంగ్రెస్ వచ్చింది, కొనసాగించవచ్చు దాన్ని. ఇంకోటి వీళ్ళు హామీ ఇచ్చిండ్రు, 25,000 పెన్షన్ ఇస్తాము, అమరవీరుల కుటుంబానికి 250 గజాల స్థలం ఇస్తాము, అలాగే అమరవీరుల కుటుంబాలను గుర్తిస్తామని చెప్పిండ్రు. మరి ఆ ప్రయత్నం జరగలేదు 23 మాసాల్లో. అటువైపు ఒక్క ప్రశ్న కూడా లేదు కదా కవిత గారిది. డెఫినెట్ గా జరుగుతుంది సుమిత్ర గారు, డెఫినెట్ గా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఇంకా ఎన్నికలకు 3 సంవత్సరాల సమయం ఉంది, తప్పకుండా నెరవేరుస్తాం. హైదరాబాద్ డిక్లరేషన్ లో భరత్ గారు, హైదరాబాద్ డిక్లరేషన్ లో క్లియర్ గా అమరవీరుల కుటుంబాలకు ఏం చేస్తామని, ఉద్యమకారుల త్యాగాలని గుర్తిస్తామని చెప్పడం జరిగింది, కానీ చేయలేదు. ఒక్కరికి కూడా
మీరు మా డిక్లరేషన్ ఒక్కటి పట్టుకొని ఇప్పుడు అంటున్నారు 10 సంవత్సరాలలో మీరు డిక్లరేషన్ లో ఉన్నాయి లేని చేసినవి అనేది కూడా కూడా చేసినామండి. మేము రైతు మీరు చెప్పనివి చేసిండ్రు, చెప్పినవి మాత్రం చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుందండి. ఇచ్చినామండి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, అనేక ఆసుపత్రులను నిర్మాణం చేసినాం. ఇదే జూబ్లీ హిల్స్ లో 1000 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభించారు కదా కేసీఆర్ గారు స్వయంగా. 30 కోట్ల రూపాయలతో అంబేద్కర్ మేము వచ్చి ఇంకా 2 క్లోజ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మన కవిత గురించి చర్చిస్తున్నాం, మిగతా ఇష్యూస్ వేరే తర్వాత చర్చిద్దాం. థ్యాంక్ యూ సుమిత్రానంద్ గారు, రమ్యారావు గారు, అదేవిధంగా ఇస్మాయిల్ గారు. సో మొత్తానికి స్పందన ఒకటి, ఇవాళ ఫస్ట్ డే అయితే నాకు టార్గెట్ బీఆర్ఎస్ఏ కనబడుతుంది. కేసీఆర్ ఫోటో లేదు, ఫోటో తీసేస్తానని మొన్నే చెప్పారు. టార్గెట్ బీఆర్ఎస్ఏ ఎక్కువ కనబడుతుంది. చూద్దాం రాబోయే రోజుల్లో. 4 నెలల పాటు జనం బాట అంటున్నారు. మధ్యలో ప్రతి 3-4 డేస్కు ఒక జిల్లా పర్యటిస్తూ మధ్యలో మళ్ళీ హైదరాబాద్ వస్తారు. ఆ విధంగా జనం బాట ఎంచుకున్నారు. దీని ద్వారా ఈ జనం బాట తర్వాత కొత్తగా రాజకీయ పార్టీ పెడతారా, లేకపోతే ఏదైనా రాజకీయ పార్టీకి అసోసియేట్ అవుతారా, అలయన్స్ ఉంటుందా, ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు